అడవులకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణులు అలజడి రేపుతున్నాయి. ఒక పక్క పెద్దపులి, మరోపక్క చిరుతపులి సంచారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఒక పక్క పెద్దపులి, మరోపక్క చిరుతపులి సంచరిస్తుండటంతో మారుమూల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు పొద్దుపోయిందంటే చాలు కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. అటు రైతులు, కూలీలు కూడా పొలం బాట పట్టేందుకు వణుకుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం రిజర్వ్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ పులి నెన్నెల మండలం గంగారం మీదుగా భీమారం నెన్నెల ప్రధాన రహదారి దాటి దంపూర్ అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు నెన్నెల మండలం కృష్ణపల్లి అటవీ రేంజ్ పరిధిలోని ఎల్లారం నీలగిరి ప్లాంటేషన్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటు ఇదే జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూడా పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వేమనపల్లి మండలంలోని చామనపల్లి అటవీ ప్రాంతంలో కూడా పులి సంచారం కలకలం రేపింది. మేతకు వెళ్లిన పశువులు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పెద్దవాగు సమీపంలో పెద్దపులి ఓ కోడెపై దాడి చేయగా అది తప్పించుకుంది. పులిని చూసి పశువుల కాపరి భయంతో పక్కనే ఉన్న చెట్టుపైకెక్కాడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని కృష్ణపల్లి ప్రాంతంలో 3 రోజుల క్రితం కనిపించిన ఓ పెద్దపులి తర్వాత పెంచికల్పేట, దహేగాం మండలాల నడుమ పెద్దబాగు పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు కనుగొన్నారు. అటవీ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి ఈ పులి కదలికలను గుర్తించే పనిలో పడ్డారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామ శివారులో మేతకు వెళ్లిన ఓ ఎద్దుపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా బోత్ అటవీ ప్రాంతంలో, నిర్మల్ జిల్లాలోని కడెం అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుతపులి ఎలాంటి దాడి చేయనప్పటికీ చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాలు బయటపడటంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా బోత్ అటవీ ప్రాంతంలో అడపాదడపా చిరుత సంచారానికి సంబంధించిన ఆనవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో చిరుతలు తిష్టవేసి ఉన్నట్లు చెబుతారు. అయితే చిరుతపులి ఎలాంటి హాని చేయదని, ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పని లేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని, వాటికి ఏ హాని తలపెట్టవద్దని సూచిస్తున్నారు. చిరుతపులి గురించి మనం చెప్పాలంటే చిరుతపులి అనేది మనతో పాటు తరతరాలుగా మన అడవిలో ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చిరుతపులు మనకి ఏంటంటే ఒక కొండ గుట్ట ప్రాంతాన్ని కానీ రాళ్ళ ప్రాంతాన్ని కానీ వాసం ఏర్పాటు చేసుకొని ఉంటాయి. మీ ఇక్కడ ఉన్న ప్రతి విలేజ్ పరిధి గుట్టను చూసుకుంటే ఖచ్చితంగా ఒక చిరుతపులి కానీ 2 చిరుతపులు కానీ ఆవాసం ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో చూసుకుంటే చోడ రేంజ్ పరిధిలో కానీ, బోత్ రేంజ్ పరిధిలో కానీ మనకు ఆదిలాబాద్ నుంచి చిరుతపుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. మన చిరుతపులకి భయపడాల్సిన అవసరం లేదు. అవి షై యానిమల్స్. అవి ఏంటంటే మనల్ని దూరం నుంచి చూసినా అవి దానంతట అది వెళ్ళిపోతుంది. మనకి ఏంటంటే చిరుతపులులతో పెద్దగా ప్రమాదం లేదు. ఇప్పటిదాకా కూడా మనము మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో మనకు ఎవరిదైనా మనుషుల మీద దాడి చేసినట్టు ఇప్పటిదాకా కూడా ఇన్సిడెంట్ జరగలేదండి. ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజులుగా జిల్లా ప్రజలు పెద్దపులి, చిరుతపులి సంచారంతో వణికిపోతుంటే ఒక్కసారిగా పెరిగిన చలి, శీతలగాలులు వాటికి తోడై మరింత వణుకు పుట్టిస్తుండటం విశేషం.